Hello, good morning. Welcome to listen to a story and learn a moral program. This is your storyteller Kevin Narayan Rao, essay English, JP High School, Vilpicharla, Musnoor, Mandal, Eluru district. Okay, today's story is the teacher and the boatman. The teacher and the boatman. Hmm. Once, a teacher always boasted about his intelligence. One day, he went to a boatsman and said, "Hey, take me to the nearby village." On the way, the teacher said, "Hey, boatman, you don't know how to row a boat. Your life is worthless. I am not paying your fare." The boatman took the boat in deep waters and rocked it. The teacher fell in the water and began to drown. The boatman said, "Teacher, you know so much, but you don't know how to swim." The boatman rescued the teacher but taught him a lesson. Okay? The moral is one should not consider anybody inferior. One should not consider anybody inferior. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. ఒకానొకప్పుడు ఒక బోధకుడు ఉండేవాడు. అతను తన తెలివితేటల గురించి చాలా గొప్పలు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు అతను పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. నది దాటి అవతలకు వెళ్ళాలి. ఆ పడవ అతని దగ్గరికి వెళ్ళి అన్నాడు, "నన్ను అవతల ఊరికి తీసుకెళ్ళు" అన్నాడు. సరే, పడవ బయలుదేరింది. బయలుదేరిన తర్వాత ఈ బోధకుడు అన్నాడు కదా, ఏమాయ్, పడవ నడపడానికి నీకు పాండిత్యం తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా అని ఏదేదో గొప్పలు చెప్తూ మొదలుపెట్టాడు. సరే, ఆ పడవ నడిపేతను ఏం చేశాడంటే నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత పడవని కొంచెం అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఊపేసరికి పాపం ఈ బోధకుడు నీళ్ళల్లో మునిగిపోవడం పడిపోయాడు. నీళ్ళలో పడిపోయి మునిగిపోవడం మొదలుపెట్టాడు. కాసేపటికి ఆ పడవ నడిపేతను అన్నాడు, "ఏమండి, మీకు అన్ని విద్యలు వచ్చు కానీ ఈత కొట్టడం వచ్చా? ఈత కొట్టడం రాదు కదా, కాబట్టి మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే చూసుకోండి" అన్నాడు. దాంతో ఆ బోధకుడు గట్టిగా అరిస్తే అప్పుడు ఆ పడవ నడిపేతను అతన్ని కాపాడి మళ్ళీ పడవలోకి తీసుకొచ్చాడు. ఆ పాండిత్యం ఎంత ఉన్నా సరే ఎదుటివారిని తక్కువ చేసి చూసినట్టయితే కనుక ఖచ్చితంగా మనం మన ప్రాణాలని కాపాడుకునే శక్తి మనకు ఒక్కోసారి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక మనం ఎంత గొప్పవాళ్ళమైనా సరే మన పక్కన ఉన్నటువంటి వాళ్ళని తక్కువ చేసి చూడకూడదు. ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మరి మీకు ఈ కథ నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. అట్లాగే మీ స్నేహితులకు పంపడం మాత్రం మర్చిపోకండి. మరి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న కథలు సేకరించి చెప్పడం ప్రారంభిస్తారు కదూ. ఓకే, ఆల్ ద బెస్ట్.